హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో తెలుసో తెలియకో క్లిక్ చేశారు, పూర్తిగా చూడండి. మనకి ఇలాంటి ట్రేడ్స్ చాలా రేర్గా వస్తాయండి. ఇలాంటి ట్రేడ్ కనుక మనం క్యాప్చర్ చేయగలిగితే నెలలో ఒకరోజు ఇలాంటి ట్రేడ్ వచ్చింది అనుకోండి, మిగతా 29 days ప్రశాంతంగా పడుకోవచ్చండి దుప్పటి కప్పుకొని. అంత అద్భుతమైనటువంటి ట్రేడ్స్ చాలా రేర్గా వస్తూ ఉంటాయి. మరి ఇలాంటి ట్రేడ్స్ వచ్చేటప్పుడు మనం వాటిని ఎంట్రీ ఎలా తీసుకోవాలి, ఎగ్జిట్ ఎలా ప్లాన్ చేయాలి. ఇంత పెద్ద మూవ్ వచ్చింది కదా కంటిన్యూస్గా మొత్తం మూవ్లో మనం ట్రేడ్లో ఉండాలంటే ఏం చేయాలి అనేది మీకు ఈ వీడియోలో నేర్పిస్తాను. ముఖ్యంగా ఏంటంటే మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేసినా, స్వింగ్ ట్రేడింగ్ చేసినా ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. బట్ మోస్ట్లీ ఇండెక్స్ ట్రేడింగ్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, ముందు ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది. థియరిటికల్గా అసలు మనం చూసినట్లయితే ఏం లేదండి, సింపుల్ ట్రయాంగిల్ అండి. ఎన్నిసార్లు చెప్తారా బాబు ట్రయాంగిల్ గురించి, బుర్ర తినేస్తున్నాం అనేసి అంటారు మీరు, నాకు తెలుసు. కానీ ట్రయాంగిల్ అనేది చాలా పవర్ఫుల్ ప్యాటర్న్ అండి. ఈ రోజు మీ కళ్ళతో మీరే చూడొచ్చు ఎంత పెద్ద మూవ్ వచ్చింది. 5 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నట్లయితే పూర్తిగా కంప్లీట్గా మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత వెయిట్ చేయొచ్చు. మరి ఇక్కడ ఎంట్రీ మనం తీసుకుంటాం, బ్రేక్ అయిన తర్వాత ఎంతవరకు ఉంటాం అండి. ఇంత కంప్లీట్గా ట్రెండ్ రైడ్ చేయాలంటే మనకి ఎలా పాసిబుల్ అవుతుంది అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. అందరూ కూడా లాసెస్ వచ్చేటప్పుడు వెయిట్ చేస్తూ ఉంటారండి. లాసుల్లో మనం వెయిట్ చేయడం అనేది బండ తప్పు, శుద్ధ తప్పు. ప్రాఫిట్లో వెయిట్ చేయగలగాలి. ఎవడైతే ప్రాఫిట్లో వెయిట్ చేస్తారో వాడే సక్సెస్ఫుల్ ట్రేడర్. లాస్ వచ్చినప్పుడు వెయిట్ చేస్తున్నాం అంటే ఏంటంటే హోప్లో కూర్చున్నాం మనం. ప్రాఫిట్ వచ్చేటప్పుడు వెయిట్ చేసినా కూడా గ్రీడ్ కూర్చోవడమే. అది ప్రాపర్గా ఎగ్జిట్ వచ్చేటప్పుడు ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. అది ఆ ప్రాపర్ ఎగ్జిట్ ఏంటనేది తెలియకే చాలామంది ఏంటంటే సక్సెస్ఫుల్ ట్రేడర్సే అన్నీ పెర్ఫెక్ట్ బ్రేక్అవుట్ ఐడెంటిఫై చేస్తారు, అన్నీ పెర్ఫెక్ట్గా చేస్తారు. ఎగ్జిట్ ఎలా అవ్వాలనేది తెలియదు. సో ఈ వీడియోలో ఏంటంటే కంప్లీట్గా మనం ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు అన్నీ మాట్లాడుకుంటాం. అసలు ఎంట్రీ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఎంట్రీ సెటప్ అనేది చూద్దాం. ఎంట్రీ సెటప్ అనేది ఫస్ట్ ట్రయాంగిల్ అండి. ఈ ట్రయాంగిల్ అనేది చాలా పవర్ఫుల్, వెరీ రేర్ ఫార్మేషన్ ఇన్ ఇండెక్స్ 5 minute టైం ఫ్రేమ్. అర్థమైందా? సో మనం దీనికోసం కొన్ని స్టెప్స్ పాటిస్తాం. ఫస్ట్ స్టెప్ ఏంటి అన్నట్లయితే, మీరు ఎందులో చూడాలనుకుంటున్నారా అనేది మీరు డెసిషన్ తీసుకోవాలి. వెదర్ ఇట్ ఈస్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆర్ సెన్సెక్స్, ఎందులో మీరు తీసుకుంటారో మీ ఇష్టం. ఈవెన్ స్టాక్స్లో కూడా వర్క్ అవుతుంది. బట్ వీఆర్ డిస్కసింగ్ హియర్ ఫర్ 5 minute టైం ఫ్రేమ్ ఇండెక్స్ ట్రేడింగ్. ఇండెక్స్ ట్రేడింగ్లో 5 minute టైం ఫ్రేమ్ వాళ్ళకి మాత్రం ఇదైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో అనేది. దీన్ని మనం స్టాక్స్లో కూడా పాటించవచ్చు. బట్ స్టాక్స్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఎగ్జిట్ రూల్స్ అనేవి మారిపోతాయి. ఇప్పుడు మనం ఇండెక్స్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. మీరు అది నిఫ్టీలో కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీలో కానివ్వండి, సెన్సెక్స్లో కానివ్వండి. ఓకే, నిఫ్టీలో 2 రకాలుగా ట్రేడింగ్ చేస్తుంటారు. ఒకటి ఆప్షన్స్, 2 ఫ్యూచర్స్. ఆప్షన్ బయ్యర్స్ కానీ ఆప్షన్ సెల్లర్స్ కానీ, ఆప్షన్ సెల్లింగ్ అనేది పక్కన పెట్టండి, వాళ్ళు కేర్ఫుల్గానే ఉంటారు, వాళ్ళకి చెప్పక్కర్లేదు మనం. ఆప్షన్ బయ్యింగ్ చేసే వాళ్ళు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇందులో ట్రేడింగ్ అయితే తీసుకోవద్దు. అసలు ఆప్షన్ బయ్యింగే వద్దండి. ఓకేనా? అది బిగినర్స్ అయితే చాలా నష్టపోతున్నారు. బిగినర్స్ అనే కాదు, ఎంత చెప్పినా ఏం చేసినా కానీ డిసిప్లిన్ అనేది, స్ట్రిక్ట్ డిసిప్లిన్ లేకపోతే ఆప్షన్ బయ్యింగ్లో సక్సెస్ రాదు. కాబట్టి ఆప్షన్స్ విడిచిపెట్టేసి చక్కగా ఫ్యూచర్స్ తీసుకోండి. అది మీ ఇష్టం, అది మీ లైఫ్ మీ ఇష్టం. బట్ నేనైతే దీంట్లో ఆప్షన్స్కి అయితే సెట్ అవ్వదు ఇది. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ కన్సాలిడేషన్లో ఉంటే మీకు ప్రీమియం డీకే వల్ల ఇబ్బంది అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి ఫ్యూచర్స్కి నేను చెప్తున్నాను అనమాట. ఓకే, ఫస్ట్ మనం ఏ ఇండెక్స్ అనేది తీసుకుంటాం, నిఫ్టీయా, బ్యాంక్ నిఫ్టీయా, సెన్సెక్స్, డెసిషన్ తీసుకున్నాం. తర్వాత 5 minute టైం ఫ్రేమ్ అనేది అప్లై చేసుకుంటున్నాం. 5 minute టైం ఫ్రేమ్ అప్లై చేసుకొని వీఆర్ లుకింగ్ ఫర్, ఏం చేస్తాం అంటే ప్రశాంతంగా చార్ట్ పెట్టుకొని కూర్చుంటాం అండి, ఏం చేయం. ట్రయాంగిల్ ప్యాటర్న్ వచ్చే వరకు వెయిట్ చేస్తాం. అసలు ఏంటి ట్రయాంగిల్ అంటే, ట్రయాంగిల్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాంబినేషన్ ఆఫ్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ ప్లస్ ట్రెండ్ లైన్. ఫ్రెండ్స్, మాస్టర్ ట్రేడర్ 2.0 కోర్స్ కంప్లీట్ సమ్మరీ అనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నానండి. అది నేను 6000 కోర్స్ పెట్టాను. బట్ ఆ యొక్క సమ్మరీ సారాంశం మొత్తం ఇందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వీడియో వర్త్ అనేది మీకు ఆ కోర్స్ పరంగా కంపేర్ చేసినట్లయితే 6000. ఈ ఒక్క ట్రేడ్లో ఈరోజు నాకు చాలా హెవీ ప్రాఫిట్ వచ్చింది. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్, బట్ అది అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఊరికే చెప్తుంటే ఎవరు వినట్లేదు. ట్రయాంగిల్ అంటే కామెడీ అయిపోయింది అందరికి. లైఫ్లు మారుతారా బాబు అంటే కామెడీ చేయకండి. ఓకే,
సో సపోర్ట్ రెసిస్టెన్స్ కంబైన్డ్ విత్ ట్రెండ్ లైన్ మనం ట్రయాంగిల్ అంటాం. ఒక సపోర్ట్ అంటే ఏంటండి, కిందన హారిజాంటల్ లెవెల్, దానిపైన ట్రెండ్ లైన్ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, అది మనకి డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అవుతుంది. రెసిస్టెన్స్ ప్లస్ ట్రెండ్ లైన్ అంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, ట్రెండ్ లైన్ ఇలా ఉంది, ఇది ఏంటండి అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్. మరి ట్రెండ్ లైనే 2 సార్లు కలిస్తే ఇలా కలిస్తే ఎస్టిపి సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్. సో ఇది సెకండ్ రూల్ అండి. ఏంటండి, మనం అసెండింగ్ కానీ డిసెండింగ్ కానీ ఏ ట్రయాంగిల్ ప్యాటర్న్ కోసమైనా వెయిట్ చేస్తున్నాం. అది సపోర్ట్ ప్లస్ ట్రెండ్ లైన్ కావచ్చు, రెసిస్టెన్స్ ప్లస్ ట్రెండ్ లైన్ కావచ్చు, ట్రెండ్ లైన్ ప్లస్ ట్రెండ్ లైన్ కావచ్చు. అర్థమైందా? సో అలాంటి ప్యాటర్న్ కోసం వెయిట్ చేస్తున్నాం మనం. ఇందులో ఏంటంటే 3 టచెస్ ఆన్ బోత్ సైడ్స్ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 3 టచెస్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఏంటండి, ఇక్కడ మీరు చూసినట్లయితే పైన 3 టచెస్ వచ్చాయి, కిందన కూడా 3 టచెస్ వచ్చాయి. 3 కంటే ఎక్కువ వస్తే అది ప్రాబ్లం ఏం లేదు, 3 కంటే తక్కువ మాత్రం ఉండకూడదు. కక్కుర్తి పడి ఆవేశపడి ఇందులో పెడితే అందులో ట్రేడ్ తీసుకోకండి. చాలా రేర్గా కనిపిస్తుందని మళ్ళీ చెప్తున్నాను మీకు. రేర్గానే ఇందులో ట్రేడ్ వస్తుంది, వచ్చినప్పుడు మాత్రం విడిచిపెట్టకండి. మిగతా స్ట్రాటజీస్ మీరు ఏ ఫాలో అవుతారో మీ ఇష్టం, ఇది మాత్రం చాలా పవర్ఫుల్, అది నేను చెప్తున్నాను. ఓకే, 3 టచెస్ వచ్చేసాయి. ఆ తరువాత స్టెప్ ఏంటంటే వెయిట్ ఫర్ క్లీన్ బ్రేక్అవుట్ అండి. నోట్ చేసుకోండి, పర్వాలేదు, ప్రాబ్లం ఏం లేదు, చూడగానే గుర్తుండదు. ఓకే, క్లీన్ బ్రేక్అవుట్ అండి, ఎలాంటి విక్స్ లేకుండా స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కావాలి. మళ్ళీ ఇక్కడ ట్రయాంగిల్ అనేది బ్రేక్అవుట్ అంటే పైకే అవ్వాలనుకోకండి, కిందకైనా ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్, డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్, సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్, ఏ ట్రయాంగిల్ ప్యాటర్న్ అయినా ఎటువైపు అయినా బ్రేక్ అవ్వచ్చు. బట్ మోస్ట్ ప్రాబబుల్లీ ఏంటంటే అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటే ఇది పైకి బ్రేక్ అయితే స్ట్రాంగ్ మూవ్ వస్తుంది అంటారు. డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటే కింద సపోర్ట్ని బేస్ చేసుకొని వచ్చినటువంటిది కాబట్టి ఇది కిందకి మూవ్ అయితే మంచి మూవ్ వస్తుంది అంటారు. సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఎటైనా మూవ్ అవ్వచ్చు. ఓకే, అలా అని చెప్పేసి స్ట్రిక్ట్గా ఉండాలనేం కాదు, ఎటు సైడ్ బ్రేక్ అయినా మనకి ప్రాబ్లమే లేదు. ఓకేనా? బట్ స్ట్రెంగ్త్ అనేది బుల్లిష్నెస్ ఉండేటప్పుడు పైకి బ్రేక్ అయితే ఎక్కువ ఉంటుంది. ఎందుకు బ్రో అనేసి అన్నట్లయితే మీకు ఇక్కడ ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కదా, ఇక్కడ చాలా మంది యొక్క స్టాప్ లాస్లు ఉంటాయి. ఇది బ్రేక్ అవ్వగానే కొత్త వాళ్ళు వస్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎగ్జిట్ అవుతారు, కొత్త వాళ్ళు వస్తారు. 2 రకాలైనటువంటి బయింగ్ ఆర్డర్స్ అదే సైడ్లో జరుగుతూ ఉంటాయి కాబట్టి సైకలాజికల్గా కూడా బ్రేక్అవుట్ అనేది ఎక్కువ దూరం వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, మూవ్ అనేది. ఓకే, సో ఈ 3 స్టెప్స్ సాటిస్ఫై అయిపోయాయి అనుకునేటప్పుడు అప్పుడు మీరు ట్రేడ్ తీసుకుందామనే ఆలోచన చేయాలి. ఇదంతా ఏంటండి, ముందు మనం ట్రేడ్ అనేది తీసుకోవాలా వద్దా అని తెలియడానికి అసలు ట్రేడ్ యొక్క సెటప్ ఇది. ఓకే, ఆ ట్రేడ్లో నుంచి మనం ఎంట్రీ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎగ్జిట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం ఫ్యూచర్స్ చార్ట్లో వెయిట్ చేసి అబ్జర్వ్ చేసాం, కానీ మనం ఫ్యూచర్స్ చార్ట్లో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అన్నట్లయితే మనకి ఇండెక్స్ అనేది ఇంపార్టెంట్. ఇండెక్స్ని బేస్ చేసుకొని మనం చూస్తాం. చెప్పాను కదా, ఫస్ట్ స్టెప్ ఏంటండి, మనం ఏ ఇండెక్స్ అయితే తీసుకుందాం అనుకున్నా ఆ ఇండెక్స్ చూజ్ చేసుకొని ఆ చార్ట్ ఓపెన్ చేసుకొని ఆ 5 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టుకొని వెయిట్ చేస్తున్నాం. అలా వెయిట్ చేసేటప్పుడు మనకి ఒక కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ అనేది వచ్చింది. పెర్ఫెక్ట్ ట్రయాంగిలా కాదా, పైన కింద 3 టచెస్ ఉన్నాయా లేదనేది ఒక క్వశ్చన్. పైన 3 టచెస్ ఉన్నాయి, కిందన 3 టచెస్ ఉన్నాయి, 3 రివర్సల్స్ ఉన్నాయి, పెర్ఫెక్ట్గా ఉన్నాయి. మీకు కొన్నిసార్లు ఏంటంటే మధ్యలో ఇలా కన్సాలిడేషన్ అవుతూ వస్తుంటుంది, దానికంటే కూడా ఇలా మీకు షార్ప్ రివర్సల్స్ ఉన్నాయి అంటే చాలా చాలా పెద్ద వస్తుంది ఈరోజు వచ్చినట్టు. అర్థమైందా? సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే నిఫ్టీ 5 మినిట్. సెకండ్ స్టెప్ ఏంటి, 3 టచెస్ ఆన్ బోత్ సైడ్స్ వచ్చాయా లేదా, వచ్చాయి. థర్డ్ స్టెప్ ఏంటి, క్లీన్ బ్రేక్అవుట్. ఇవన్నీ కూడా మనం నిఫ్టీ చార్ట్లో చూస్తాం. క్లీన్ బ్రేక్అవుట్ అండి, అస్సలు ఎంత స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అంటే పైన మనకి విక్ అస్సలు లేనే లేదు, చూడడానికి చాలా చిన్న డాట్లో ఉంది, అది నెగ్లెక్ట్ చేసేయచ్చు హ్యాపీగా. ఓకే, ఎంట్రీ ప్లాన్ చేసుకుంటున్నాం అంటే ఏంటంటే ట్రేడ్ ప్లాన్ అనేది ఏంటి అనేది మీరు చూడండి కేర్ఫుల్గా, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కొంచెం ఓపిక్గా చూడాలి మీరు మాత్రం ఈ వీడియో అనేది. ఓకే, సో బ్రేక్ అయింది. బ్రేక్ అవ్వగానే పరిగెట్టి గెంతేయకుండా ముందు మనం ఎస్ఎల్ ఎక్కడ పెట్టుకుంటాం అనేది ఆలోచించాలి. ఎస్ఎల్ అండి, అన్నిటికంటే మీరు ఏ ట్రేడ్ తీసుకోండి, ఎందులో గెంతేయడానికైనా సరే మనం మునిగిపోతాం అని ముందే డిసైడ్ అవ్వాలి. అంటే నష్టం వస్తుంది, ఎంత వస్తుంది నష్టం, ఎంత నష్టం నేను తీసుకోవాలి. ఇక్కడ మనం ఏం చేస్తాం, అరే బాబు ఈ లెవెల్ బ్రేక్ అయితే కదా మనం ఎంట్రీ తీసుకున్నాం, ఆ లెవెల్ కంటే కిందకి మళ్ళీ వచ్చేసిందంటే మరి పైకి ఇంకా వెళ్ళే ఛాన్సెస్ లేవు కాబట్టి అక్కడ ఎగ్జిట్ అయిపోతాం అని దాన్ని మనం ఎస్ఎల్గా పెట్టుకుంటాం. అంటే ఎస్ఎల్ మస్ట్ బి ఏ లాజికల్
స్టాప్ లాస్. లాజికల్ ఎస్ఎల్ అంటే ఏంటి, ఇక్కడ ఇది బ్రేక్ అయితే మనం పైకి వెళ్తుంది అనుకున్నా, దాటి కిందకు వచ్చేస్తే ఎగ్జిట్ అయిపోతాం, అది ఎస్ఎల్ అనేది లాజికల్. ఓకే, మరి తరువాత ఏంటి, మరి ఎంట్రీ అనేది ఎక్కడ తీసుకుంటాం, ఎంట్రీ కంటే ముందే ఎస్ఎల్ డిసైడ్ అవ్వాలి. ఓకే, ఎంట్రీ ఎక్కడ తీసుకుంటాం అంటే బ్రేక్అవుట్ క్యాండిల్ అనేది మనకి కన్ఫర్మేషన్ వచ్చేసింది, చాలా క్లియర్గా ఉంది. ఆ క్యాండిల్ క్లోజ్ అవుతూనే ఎంట్రీ తీసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 11:15 క్యాండిల్ అండి. 11:15 క్యాండిల్ అంటే మనకి 11:19:59 వరకు కూడా, అంటే 11:15:00 నుంచి 11:19:59 వరకు కూడా అది ఆ క్యాండిల్ డేటా అనేది తెలుస్తుంది. సో మనకి లాస్ట్ ఒక 11:19:50 తరువాత ఇంకా లాస్ట్ 9 సెకండ్స్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు, లేదు ఇది క్లోజ్ అయిన వెంటనే నెక్స్ట్ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట. అర్థమైందా? సో ఆ ఎంట్రీ అనేది ఏంటి, ఆ క్యాండిల్ క్లోజింగ్, ఆ టైం క్లోజింగ్ సెకండ్స్ అనాలి, మినిట్స్ కూడా కాదు. ఎందుకంటే ఒక్క మినిట్ మనం వెయిట్ చేయాలి అంటే లాస్ట్లో ఒక్కోసారి సడన్గా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏంటండి, బ్రేక్అవుట్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి అంటే లాస్ట్లో ఎంట్రీ తీసుకోవచ్చు, లేదా అది క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకోవచ్చు. ఆవేశపడి ముందే ఎంట్రీ తీసుకున్నట్లయితే కొన్ని సందర్భాలు ఇలా పైన విక్ వచ్చేసి కిందకు వచ్చేస్తుంది, అప్పుడు మనకి అది పైకి కాదు కిందకి వెళ్తుంది. అలాంటి పరిస్థితుల్లో అందులో బలైపోతాం. కాబట్టి ఏంటంటే మస్ట్ వెయిట్ ఫర్ ద క్యాండిల్ టు క్లోజింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఇందులో. ఓకే, ఎస్ఎల్ అయింది, ఎంట్రీ అయిందంటే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, ఎస్ఎల్ అనేది ఇక్కడ. ఇప్పుడు మనకి ఏంటంటే టార్గెట్ అండి, అంటే ఎగ్జిట్. సింపుల్గా చెప్పాలంటే ఎగ్జిట్ అనేది రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి స్టాప్ లాస్ ఎగ్జిట్, రెండు టార్గెట్ ఎగ్జిట్. మనకి స్టాప్ లాస్ డెసిషన్ అనేది సింపుల్, పెద్ద కష్టమే లేదు. మరి టార్గెట్ ఎంత పెట్టుకుంటాం అనేది మనం ఈ ట్రేడ్ ప్లాన్లో టార్గెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరూ కూడా ఇది ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. సింపుల్గా రెసిస్టెన్స్, సింపుల్ ట్రెండ్ లైన్ వస్తే మాత్రం కంటి ఎదురుగా క్లియర్గా కనిపిస్తుంది. కానీ మరి ఎందుకు అందరూ ప్రాఫిటబుల్ అవ్వలేకపోతున్నారంటే ఎంట్రీ తీసుకున్న తర్వాత కొంతమంది ఇక్కడ కన్సాలిడేషన్ అవుతూ ఉంటే ఎగ్జిట్ అయిపోతారు, అరే బాబు అని చెప్పేసి. కన్సాలిడేషన్లో ఎగ్జిట్ అయ్యే వాళ్ళు ఎవరు ఉంటారండి, ఆప్షన్ బయ్యర్స్. ఎందుకంటే ప్రీమియం డికే అయిపోతుంటుంది, కింద నుంచి గుండె దడ కొట్టేసుకుంటుంటుంది, టెన్షన్ వచ్చేస్తుంటుంది ఆప్షన్ బయ్యింగ్ చేస్తే, ఆ ప్రీమియం అనేది పడిపోద్ది. సో ఆ టెన్షన్లు పడే వాళ్ళంతే ఆప్షన్ బయ్యింగ్కి పనికిరారు. అందుకే ఆప్షన్ బయ్యింగ్ అనేది పక్కన పెట్టేసి ఫ్యూచర్స్లో తీసుకున్నారు అనుకోండి, ఇది పైకి వెళ్తే పైకి వెళ్తుంది, కిందకి వెళ్తే కిందకి వెళ్తుంది, కన్సాలిడేషన్ ఉంటే అది కూడా కన్సాలిడేషన్ ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్స్లో ట్రేడ్ అనేది తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడైనా ఫ్యూచర్స్ కూడా రిస్కీ అనండి, ఎస్ఎల్ అనేది ప్రాపర్గా లేకపోతే. కాబట్టి ఫస్ట్ పేపర్ ట్రేడింగ్ చేసి తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి. నేను చెప్పానని చెప్పి ఇది అద్భుతాలు అని చెప్పేసి గెంతే వద్దు. ఏదైనా డిసిప్లిన్ లేకపోతే మాత్రం ఎందులో చేసినా సరే మనం నూతులో గెంతేస్తాం. కాబట్టి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి మనకి అన్నట్లయితే ఇక్కడ టార్గెట్ అండి, ప్రాఫిట్ ఎక్కడ బుక్ చేస్తాం. కంటిన్యూస్గా మనకి ఇలాగ గ్రీన్ క్యాండిల్స్ ఉండేటప్పుడు దాని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదండి. ఎక్కడ ఎగ్జిట్ అవుతాము, ఎలా ఎగ్జిట్ అవుతాం, గ్రీన్ క్యాండిల్ ఉన్నంతసేపు కూడా ఉంటాం, అంతే, దానికే ఉంది. కానీ ఒక్కొక్కసారి ఏంటవుతుందంటే కన్సాలిడేషన్ అవుతూ ఉంటుంది, చిన్న పుల్ బ్యాక్ తీసుకొని స్లోగా మూవ్ రావటం. సో అన్ని సిచ్యువేషన్స్కి సరిపడే విధంగా మనం స్టాప్ లాస్ ఎలా అయితే ఒక లాజికల్గా పెట్టుకున్నామో టార్గెట్ వచ్చేటప్పుడు కూడా అంతే లాజికల్గా మనం వెళ్ళాలి. ఫస్ట్ ఏంటండి, మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత రిస్క్ రివార్డ్ రేషియోని బేస్ చేసుకొని, అంటే నువ్వు ఎంత రిస్క్ తీసుకున్నావు, ఇక్కడ నువ్వు ఎంట్రీ తీసుకున్నావు, దీన్ని స్టాప్ లాస్కి పెట్టుకున్నావు, ఈ రిస్క్ ఏదైతే ఉందో ఎంత నువ్వు రిస్క్ తీసుకున్నావు మినిమం అంత ప్రాఫిట్ వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. సో ఫస్ట్ 1:1 అనేది మినిమం రిస్క్ రివార్డ్ రేషియోని బేస్ చేసుకొని ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు. చేసేయాలి అనట్లేదు నేను, చేసుకోవచ్చు. చేసేయాలి అంటే ఏంటంటే ఒకే లాట్తో ఎవరైనా ట్రేడ్ తీస్తున్నారు అనుకోండి, ఒక్క లాట్తో మీరు ట్రేడ్ తీసుకుంటే మరి మనకి మల్టిపుల్ స్టెప్స్లో ప్రాఫిట్ బుకింగ్ చేయలేము. కాబట్టి బిగినింగ్ స్టేజెస్లో ఉన్నారని అర్థం 1 లాట్తో తీసుకుంటూ ఉన్నట్లయితే ఫ్యూచర్స్లో. అలాంటప్పుడు 1:1 దగ్గర ఎగ్జిట్ అయిపోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. వచ్చిన ప్రాఫిట్ని బుక్ చేసుకోవడంలో తప్పు లేదు. ఓకే, మరి ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో 1:1 అంటే ఎలా అబ్జర్వ్ చేస్తామంటే సింపుల్ అండి, అందరికీ తెలిసిందే. మనకి మీరు ఏ స్టాక్ బ్రోకర్ యూజ్ చేస్తున్నా కానీ లాంగ్ పొజిషన్ టూల్ అనేది మీకు డ్రాయింగ్స్లో ఉంటుంది.
సో అది మీరు తీసుకొని, ఇది మనం ఫేవరెట్ డ్రాయింగ్స్లో పెట్టుకున్నాం అంతే. మీకు మామూలుగా ట్రేడింగ్ వ్యూలో గట్టా మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఒక సెకండ్ చూపిస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లాంగ్ పొజిషన్, ఈ టూల్స్ ఉంటాయి ప్రొజెక్షన్ టూల్స్, ఇందులో లాంగ్ పొజిషన్ టూల్ అనమాట. సో ఆ లాంగ్ పొజిషన్ టూల్ అనేది మనం తీసుకొని ఎక్కడ ఎంట్రీ తీసుకొని ఎంట్రీ ప్రైస్ దగ్గర క్లిక్ చేసినట్లయితే పైకి కిందకి డిఫాల్ట్గా వస్తుంది. మనం స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకున్నాం దానికి అది అడ్జస్ట్ చేసుకొని, ఆల్రెడీ తెలిసిన వాళ్ళు అయితే తెలుసు ఏంటి మళ్ళీ సాగదీస్తున్నాడు అనుకోకండి, తెలియని వాళ్ళు ఉంటారు, ఏది తెలియని వాళ్ళు ఉంటారు. కాబట్టి అందరినీ కవర్ చేసుకుంటూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఓకే, 1:1 కదా, ఇక్కడ మనకి 2 ఉంది. సో దాన్ని 1:1కి అడ్జస్ట్ చేసుకుంటాం మనం. ఓకే, 1:1కి అడ్జస్ట్ చేసుకుంటే దాని అర్థం ఏంటి అన్నట్లయితే, మనం ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎంట్రీ తీసుకున్నాం కదా, స్టాప్ లాస్ ఇక్కడ వరకు మన యొక్క రిస్క్ అనేది ఈ కింద రెడ్ కలర్లో ఉన్నది. ఇక్కడికి టచ్ అయితే నేను 1:1 రివార్డ్ అనేది అచీవ్ చేసినాను. అంటే నేను ₹1 రిస్క్ తీసుకుంటే ₹1 రివార్డ్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని అర్థం. సో అలాంటి సిచ్యువేషన్లో మనకి ఎప్పుడైతే ఈ 1:1 అనేది టచ్ అవుతుందో అక్కడ మనం ఫస్ట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేస్తాం. అంటే ఒక లాట్తో మీరు ట్రేడ్ చేస్తున్నట్లయితే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. అదే 2 లాట్స్ కానీ 3 లాట్స్ కానీ ఇంకా ఎక్కువ చేస్తున్నారు అనుకోండి, అంటే ఎక్కువ పొజిషన్ తీసుకునేటప్పుడు ఒక 100% ఆఫ్ ద పొజిషన్, మీకు సింపుల్గా అర్థం అవటం కోసం దీన్ని మనం ఎలా మాట్లాడుకుందాం అంటే 100 షేర్స్ అని మాట్లాడుకుందాం. ఒక 100 షేర్స్ లేదా 100 లాట్స్. 100 లాట్స్ అంటే హెవీ అయిపోతుంది కాబట్టి 100 షేర్స్ అని మాట్లాడతాను. ఇది షేర్ కాదు నాకు తెలుసు, ఇండెక్స్ అని, బట్ అందరికి అర్థం అవడం కోసం, ఈజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కోసం మాట్లాడు. సో 100 షేర్స్ తీసుకున్నారు అనుకోండి, 25% ఆఫ్ ద ప్రాఫిట్ అంటే 25 షేర్స్ అంటే పావు భాగాన్ని మనం 1:1 టచ్ అవగానే ఎగ్జిట్ అయిపోవచ్చు. మిగతా 75%ని మనం ఏం చేయాలి? దీనికంటే ముందు నేను ఇంకొక విషయం చెప్తున్నానండి. మనకి ప్రతిసారి కూడా ఇలాగే జరగదండి, కంటిన్యూస్గా ఇలా వెళ్ళిపోదు. ఏమవుతుందంటే ఇక్కడ చాలాసేపు కన్సాలిడేట్ అవుతుంది, కన్సాలిడేట్ అయ్యి అప్పుడు పైకి వెళ్ళొచ్చు. ఈ కన్సాలిడేషన్లో ఎగ్జిట్ అయిపోకండి. అదే చెప్తున్నాను, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి, లేకపోతే గుర్తుండవండి. మీకు ఇంచుమించు లక్షలు సంపాదించి పెట్టే మార్గాన్ని నేను ఫ్రీగా మీకు ఇస్తున్నాను. నేను ఇవ్వట్లేదు అంటే నేను తెలుసుకున్నది మీకు నేర్పిస్తున్నాను అంతే తప్ప నేను కొత్తగా కనిపెట్టింది ఏం కాదు ఇది. కాబట్టి ఏంటంటే ఇక్కడ కన్సాలిడేషన్ అయింది అనుకోండి, అరే మనం మూవ్ రావట్లేదు ఎగ్జిట్ అయిపోతామంటే మీరు అట్లీస్ట్ స్టాప్ లాస్ అయినా హిట్ అయ్యే వరకు వెయిట్ చేయండి, లేదా 1:1 టార్గెట్ అయినా హిట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. అలా వెయిట్ చేయకపోతే ఏంటంటే అది అసలు ఒక సెటప్పే కాదు, ఒక డిసిప్లినే కాదు. అర్థమైందా? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా 1:1 టార్గెట్ అయినా హిట్ అవ్వాలి, లేదా స్టాప్ లాస్ అయినా హిట్ అవ్వాలి, అంతవరకు వెయిట్ చేయండి. అదేంటి బ్రో మరి మనం ఇక్కడ ఆల్రెడీ చాలామందికి వచ్చి ఉండొచ్చు ఈ డౌట్, ఇండెక్స్ మనం చూస్తున్నాం, మనం ట్రేడింగ్ అనేది ఫ్యూచర్స్లో చేస్తాం కదా, మరి అందులో ఆ చార్ట్ చూడాలా ఈ చార్ట్ చూడాలనే డౌట్ అనేది రావటం కామన్. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఇండెక్సే చార్ట్ ఒక్క చార్టే చూసుకోండి సరిపోతుంది. అంటే ఏంటంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీకు ఫ్యూచర్స్లో ప్రైస్ ఎంత ఉంది అవన్నీ ఆలోచించకుండా ఇది ఎప్పుడైతే క్లోజ్ అయిందో ఫ్యూచర్స్లో బై చేసేయండి. ఆ ఫ్యూచర్ ఇండెక్స్ ఎలాగ బై చేయలేం కాబట్టి మనం స్పాట్ చార్ట్ని, ఫ్యూచర్ అనేది కరెంట్ మంత్ ప్రెసెంట్ ఇప్పుడు ఏప్రిల్ రన్ అవుతుందంటే ఏప్రిల్ మంత్ తీసుకుంటాం. కరెంట్ ఫ్యూచర్ ఏదైతే ఉందో అది తీసుకుంటాం. ఎందుకంటే ఇంట్రాడే కాబట్టి మనకి దీంతో పాటు అది సైమల్టేనియస్గా మూవ్ రావాలి. ఆ చిన్న స్ప్రెడ్ అనేది ఉంటుంది, అది హెవీగా ఉండకూడదు మనకి. కాబట్టి ఆ మంత్ ఏదైతే ఉందో ఆ మంత్దే మనం తీసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, మైన్యూట్ డీటెయిల్స్ కూడా కవర్ చేస్తున్నాను. నాకు వీడియో లెంత్ గురించి నేను ఆలోచించట్లేదు. ఇక్కడ ఏ డౌట్ వచ్చినా క్లియర్ అయిపోవాలి, ఈ ఒక్క వీడియో అయినా మీ లైఫ్ని మార్చాలి అని చెప్పేసి నేను క్లియర్గానే వెళ్తున్నాను. మరి ఇంకా సాగదీస్తున్నాడు అనుకున్నా మీ ఇష్టం అండి, చూస్తే మీరు ఉపయోగపడుతుంది మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను. ఓకే, ఆ తర్వాత మీ ఇష్టం. నెక్స్ట్ మనం ఓకే ఈ 1:1 వచ్చేసిన తర్వాత పరిస్థితి చెప్తున్నాను. ముందు హైక్ అనేసి పెట్టుకొని కూర్చోవద్దు. ఈ 1:1 అచీవ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే మీరు హైక్ అనేసి అనేది అప్లై చేసుకోండి. ఇండెక్స్ చార్ట్ మీదే మనం మాట్లాడుకుంటున్నాం, ఫ్యూచర్స్ చార్ట్తో మనకు సంబంధం లేదు. మీరు అబ్జర్వ్ చేస్తారంటే చేసుకోవచ్చు, బట్ ఎవ్రీథింగ్ మనం ఇండెక్స్ చార్ట్ మీదే అబ్జర్వ్ చేస్తున్నాం. వీఆర్ టేకింగ్ ఏ ట్రేడ్ ఇన్ ఫ్యూచర్స్ అంతే, అంతకుమించి మరి ఇంకేం లేదు. ఇండెక్స్ చార్ట్నే మనం ఫాలో అవుతాం. ఫ్యూచర్స్ చార్ట్ మీరు చూడాలంటే అది మీ ఇష్టం, బట్ ఇండెక్స్ చార్ట్ మాత్రమే నేనైతే యూజ్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఫ్యూచర్స్ చార్ట్ చూస్తే నేరమేం కాదు, కానీ చిన్న డిఫరెన్సెస్ ఉంటే మరి ఆ తలకాయ నొప్పులంతా మనకు అవసరం లేదు. ఇది ఒక్కటి చూసుకొని అందులో మనం ట్రేడ్స్ తీసుకోవచ్చు. ఓకే, మరి హైక్ అనేసి అనేది ఎప్పుడు అప్లై చేయాలండి? 1:1 వచ్చేసిన తర్వాత, మళ్ళీ చెప్తున్నాను ఇది రాసుకోండి. 1:1 వచ్చిన తర్వాత పర్వాలేదు, తెలుగులో రాసుకోవచ్చు, నష్టమేం లేదు.
1:1 వచ్చేసిన తరువాత. ఎందుకు అన్నట్లయితే ఒకవేళ మీకు ఇక్కడ కన్సాలిడేషన్ అయింది అనుకోండి, కన్సాలిడేషన్లో ముందే హై కనెక్షన్లో రెడ్ క్యాండిల్స్ చూపిస్తుంటుంది ఒక్కొక్కసారి. అరే హై కనెక్షన్లో రెడ్ వచ్చింది నేను ఎగ్జిట్ అయిపోతానంటే మళ్ళీ సేమ్ ప్రాబ్లం. ఎస్ఎల్ హిట్ అవ్వలేదు, 1:1 హిట్ అవ్వక మధ్యలోనే ఎగ్జిట్ అయిపోతే ఉపయోగం ఉండదు. అందుకు చెప్తున్నాను 1:1 వచ్చేసిన తర్వాత హై కనెక్షన్ అనేది అప్లై చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, మీకు నిజంగా చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా ఉండండి. ఓకే, తర్వాత మనం హై కనెక్షన్ అప్లై చేసుకోవడమే ఉంది. సింపుల్గా క్యాండిల్ స్టిక్స్లోకి వెళ్ళినట్లయితే హై కనెక్షన్ కనిపిస్తుంది, అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత ఆ హై కనెక్షన్ పెట్టిన తర్వాత అది మనకి 1:1 వచ్చేసింది కదా, దీని పని మరి ఇంకా లేదు. 1:1 తర్వాత హై కనెక్షన్లో ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఎక్కడ వస్తే అక్కడ ఎగ్జిట్ అయిపోతారు. అంటే బుల్లిష్ ట్రేడ్ అనుకోండి, అంటే లాంగ్ ట్రేడ్ అయితే ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఎక్కడ వస్తే అక్కడ. అదే షార్ట్ సెల్లింగ్ చేశారనుకోండి, షార్ట్ ట్రేడ్ అనుకోండి, ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ ఎక్కడ వస్తే అక్కడ. అర్థమైంది? సో ఆ ఫస్ట్ రెడ్ క్యాండిల్, ఇది మనకి లాంగ్ ట్రేడ్ బుల్లిష్ ట్రేడ్ కాబట్టి ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. చూసారా, కంటిన్యూస్గా ఇంతవరకు మనం మూవ్ అనేది క్యాప్చర్ చేయొచ్చు. 1:1 దగ్గర 25% ఆఫ్ ద పొజిషన్ ఎగ్జిట్ అయిపోతాం. హై కనెక్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి 50% ఆఫ్ ద పొజిషన్ అనేది ఎగ్జిట్ అయిపోతాం. ఓకే, అలా ఫస్ట్ హై కనెక్షన్ ఎక్కడైతే కలర్ చేంజ్ అవుతుందో అక్కడ మనం మిగతా పోర్షన్లో 50% ఆఫ్ ద పోర్షన్ ఎగ్జిట్ అయిపోతాం. అంటే ఏంటంటే 75% కంప్లీట్గా ఇక్కడికి ఎగ్జిట్ అయిపోతున్నాం మనం. ఓకే, అంటే మొత్తం 100 షేర్స్ తీసుకుంటే 25 షేర్స్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం, ఇంకో 50 ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. ఆ మిగిలినవి మనం ఈఎంఐని బేస్ చేసుకొని వెళ్తామండి. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్లోకి వచ్చేటప్పటికి మనం 5 పీరియడ్, 7 పీరియడ్, 9 పీరియడ్, 13 పీరియడ్. ఏంటి బ్రో ఏంటి ఇదంతా కిచిడి కాదా, గందరగోళంలో అయిపోదా అని అనిపిస్తే మీకు గందరగోళం ఏమి ఉండదండి, చాలా సింపుల్గా ఉంటుంది. టెన్షన్ అయిపోకండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది అర్థమైంది కదా మీకు. ఇవి నెంబర్స్ అనేవి ఇటు పక్కన రాస్తాను మనకు కన్ఫ్యూజింగ్ లేకుండా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, 1:1 దగ్గర టోటల్ 100 షేర్స్ తీసుకుంటే 25 అనేది మనం ఇక్కడ బుక్ చేసేస్తున్నాం. దీన్ని మీరు మార్చుకోవచ్చు, బట్ ఇది ప్రిఫరబుల్. ఓకే, తర్వాత ఇంకొక 50% అనేది ఎగ్జిట్ అయిపోతాం. మిగిలినటువంటి 25 ఏదైతే ఉంటాయో దీన్ని మీరు కొంచెం అటు ఇటు చేసుకోవచ్చు. ఇదొక మొత్తం కలిపి ఒక 60%, మిగిలిన 30% మార్చుకోవచ్చు, బట్ మీరు బేసిక్ ఐడియా అనేది అర్థం చేసుకోండి. ఓకే, తర్వాత మిగిలిన 25 ఏదైతే ఉందో అది ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 5, 7, 9 అన్నాను కదా. ఈ హై కనెక్షన్ రెడ్ క్యాండిల్ ఎక్కడ వచ్చిందో అక్కడే మనకి 5, 7 ఇంచుమించు కలిసిపోతూ ఉంటాయి. కాబట్టి నాకు తెలిసి మిగిలేది 9 మిగిలొచ్చు. ఓకే, ఇది మీరు నోట్ చేసుకోండి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చార్ట్ క్లీన్గా ఉండాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఏం చేస్తున్నాం అండి, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఇండికేటర్స్లోకి వెళ్తే మీకు ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అని ఉంటుంది. దాన్ని అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని దాన్ని మీరు పీరియడ్ అనేది 9 ఉంది కదా, అలాగే మనం 5, 7, 9, 13 అని పెట్టుకుంటాం కదా. సో నేను జస్ట్ ఒక టెంప్లెట్ పెట్టేసుకున్నాను 5, 7, 9, 13కి. ఇక్కడ మనం ఫస్ట్ 1:1 అనేది అచీవ్ చేసేసామండి. 1:1 అచీవ్ చేసేసిన తరువాత మనకి కావాల్సింది హై కనెక్షన్. సో ఇది 1:1 అనుకోండి. 1:1 అయిపోయింది. తర్వాత హై కనెక్షన్ బేస్ చేసుకొని ఈ క్యాండిల్లో మనకి ఎగ్జిట్ వచ్చింది. అక్కడ చిన్న మార్క్ పెట్టుకుందాం. ఈ హారిజాంటల్ లైన్ అనేది 130 క్యాండిల్. ఓకే, సో మళ్ళీ బేసిక్గా బ్యాక్ టు ద క్యాండిల్ స్టిక్స్. మనం ఈ క్యాండిల్ స్టిక్స్ మీద ఈఎంఐ అప్లై చేస్తాం, హై కనెక్షన్ మీద కాదు. ఓకే, ఈ క్యాండిల్ స్టిక్స్ పెట్టుకున్నాం. ఫస్ట్ ఏంటంటే 5 అని చెప్పాను నేను. 5 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనేది మనకి ఫస్ట్ ఎగ్జిట్ అండి. అంటే ఫస్ట్ రిస్క్ రివార్డ్ రేషియోని బేస్ చేసుకుని ఎగ్జిట్ అయిపోయాక, హై కనెక్షన్ బేస్ చేసుకుని ఎగ్జిట్ అయిపోయాక, థర్డ్ టైంలో మనకి ఈఎంఐ అని చెప్పుకున్నాం కదా, ఇందులో 5, 7, 9, 13 ఇలా ఉందనుకోండి. 5 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనేది మనకి జనరల్గా హై కనెక్షన్ ఎక్కడ ఎగ్జిట్ ఇచ్చిందో అక్కడే ఎగ్జిట్ ఇచ్చేస్తూ ఉంటుంది. కానీ మొమెంటం చాలా ఫాస్ట్గా ఉంటే మనకి ఇంకా పెద్ద మూవ్ అనేది ఒక్కొక్కసారి వస్తుంటుంది. సో 5 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఇక్కడ ఎగ్జిట్ ఇచ్చింది మనకి. ఓకే, సో ఈ క్యాండిల్ అనమాట కొంచెం ఎక్స్ట్రా మూవ్ అనేది మనం క్యాప్చర్ చేయగలిగాం దీనివల్ల. ఓకే, క్లియర్. ఆ తర్వాత 7 పీరియడ్ మూవింగ్ యావరేజ్ 7 కూడా అక్కడే మనకి ఎగ్జిట్ ఇచ్చేసింది. 5, 7 ఆల్మోస్ట్ కలుస్తుంటాయి. 5, 7 హై కనెక్షన్ 3 ఒకే క్యాండిల్ దగ్గరగా ఉంటే ముందు వెనక. ఆ తర్వాత 9ది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అంటే 9 కంటే కిందనే ఇది క్లోజ్ అయింది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ పెట్టుకున్నట్లయితే మీకు డిఫరెన్షియేషన్కి అర్థమవుతుంది. ఆ తర్వాత అల్టిమేట్గా ఇంకా ఏమైనా మన పొజిషన్లో ఇంకా షేర్స్ కానీ ఏదైనా మిగిలి ఉన్నట్లయితే, ఇంకా ఆశలు ఏమైనా ఉంటే ఇంకా పైకి వెళ్తుంది లేదా కిందకి వెళ్తుంది అని, అప్పుడు
ఇది పెట్టుకోండి. దానికంటే కిందన క్లోజ్ అయిపోయింది అంటే ఇంకా ఖచ్చితంగా ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే, ఈరోజు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ హైకనేష్ 1:1 అనేది మనకి ఇక్కడ ఎంట్రీ అనేది 11:15కి ఇచ్చింది. రాస్తాను ఒకసారి జాగ్రత్త చూడండి. 11:15కి ఈ క్యాండిల్లో ఎంట్రీ మనకి క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు కానీ నెక్స్ట్ క్యాండిల్లో కానీ ఎంట్రీ తీసుకున్నాం. ఆ తర్వాత మనకి 1:1 అనేది 11:35 క్యాండిల్లో 1:1 అనేది వచ్చింది. సో రిస్క్ రివార్డ్ రేషియో 1:1. ఆ తర్వాత మనకి హైకనేషియా ఎక్కడ వచ్చిందండి, ఏ క్యాండిల్ వచ్చింది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది పెట్టుకున్నాం కదా, 130 వరకు కూడా కంటిన్యూస్గా అప్మూవ్ వచ్చిందండి. 130లో మనకి హైకనేషి ఎగ్జిట్ ఇచ్చింది. ఆ తర్వాత మనం అబ్జర్వ్ చేసినట్లయితే 5 EMA 7 EMA రెండు కూడా 210కి ఎగ్జిట్ ఇచ్చాయి. 210కి 7 EMA 5 EMA ఎగ్జిట్ ఇచ్చాయి. ఒక్కోసారి మొత్తం హైకనేషి 5, 7 అన్నీ ఒకే చోట వస్తాయి. సో అది కలిసిపోతూ ఉంటుంది మ్యాక్సిమం కేసెస్లో. నేను ఇన్ని సంవత్సరాలుగా ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. ఆ తర్వాత మీరు 9 చూసినట్లయితే 9 అనేది మనకి 220కి 9 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనేది ఎగ్జిట్ ఇచ్చింది. కన్ఫ్యూజన్ ఏం లేదండి, ఇది సింపులే. ఇక్కడ మీకు నెంబర్స్ టైం అంతా చూస్తే మీకు క్లియర్గా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. 13 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనేది మనకి లాస్ట్ క్యాండిల్లో అంటే 325 క్యాండిల్లో ఎగ్జిట్ ఇచ్చింది. జనరల్గా ఇంట్రాడే మనం ట్రేడర్స్ కాబట్టి 315 తర్వాత ఇంకా కొత్తగా పొజిషన్స్ ఏం తీసుకోవద్దు. ఆల్రెడీ ఏమన్నా ఉన్నా కూడా క్లోజ్ చేసేసుకుంటే బెటర్. సో దీన్ని బేస్ చేసుకొని మనం మల్టిపుల్ స్టెప్ ప్రాఫిట్ బుకింగ్ చేసాం. ఫస్ట్ ఎంట్రీ తీసుకున్న తర్వాత 1:1 వచ్చాక ఫస్ట్ టైం ప్రాఫిట్ బుకింగ్ చేసాం. తర్వాత హైకనేషి దగ్గర కొంత, తర్వాత 5 కానీ 7 కానీ ఈఎంఐని బేస్ చేసుకొని అంటే ఆ ఈఎంఐ కంటే కిందన ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే ఎగ్జిట్ అయిపోయాం. ఆ తర్వాత 9 EMA 13 EMA. అర్థమైందా? అంటే సింపుల్గా మనం ఒక 5 లాట్స్తో ట్రేడింగ్ చేస్తున్నాం అనుకోండి. ఫస్ట్ లాట్ ఇక్కడ, సెకండ్ లాట్ దీన్ని బేస్ చేసుకొని, థర్డ్ లాట్, ఫోర్త్ లాట్, ఫిఫ్త్ లాట్ అలా. లేదు మనం 100 షేర్స్ తీసుకొని లెక్కేస్తే దాన్ని ప్రపోర్షనేట్గా ఒక 5 భాగాలు చేసుకొని 3 భాగాలు చేసుకొని ఎలాగోలాగా మనం చెయ్యొచ్చు అనమాట. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇలా చేయటం వల్ల మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ అనేది మనం సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కంటిన్యూస్గా రైడ్ చేయటానికి అవకాశం ఉంటుంది అనమాట. అర్థమైందా? సో ఇది ప్రాసెస్ అండి. ఈరోజు మనం 17th ఏప్రిల్న వచ్చినటువంటి ఒక ట్రయాంగిల్ ఎగ్జాంపుల్గా తీసుకొని మనం ఈ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. చాలా పవర్ఫుల్ అండి. ఎవ్రీడే మీకు ఇది వస్తుందని నేను ప్రామిస్ చేయను. మీరు దీనిని వెదర్ యు ఆర్ ట్రేడింగ్ ఇన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆర్ సెన్సెక్స్, మీరు ఎందులో ట్రేడింగ్ చేస్తే దాంట్లో ఈ ప్రాసెస్ అనేది ఇంప్లిమెంట్ చేయండి. అట్లీస్ట్ మీరు బ్యాక్ టెస్ట్ చేయండి, వెనక్కి వెళ్ళండి, ఎక్కడెక్కడ ఇంకా ఇలాంటి ప్యాటర్న్ అనేది ఎక్కడొచ్చింది 5 minute టైం ఫ్రేమ్ పెట్టుకొని మీ ఏ స్టాక్ బ్రోకర్ అయితే ఆ స్టాక్ బ్రోకర్లో ఇలా మనకి ఒకసారి పర్ఫెక్ట్ ట్రయాంగిల్ మళ్ళీ ఒక్కసారి సమ్మరైజ్ చేస్తున్నానండి. ఎవరన్నా ఈ వీడియో మళ్ళీ మర్చిపోతారో అనుకున్నట్లయితే ఒకసారి 2 సార్లు చూడండి, 1కి 3 సార్లు చూడండి, ప్రాబ్లం ఏం లేదు. సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను స్టెప్ బై స్టెప్, జస్ట్ ఒక సమ్మరీ లాగా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చూస్తే చూడండి లేకపోతే మానేయండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం నిఫ్టీయా, బ్యాంక్ నిఫ్టీయా, సెన్సెక్సా ఇందులో మనం ట్రేడ్ చేస్తాం అనేది డెసిషన్ తీసుకొని ఆ ఇండెక్స్ పెట్టుకొని దాంట్లో 5 minute టైం ఫ్రేమ్ అప్లై చేయాలి. తర్వాత వీఆర్ లుకింగ్ ఫర్ ట్రయాంగిల్ అండి. పర్ఫెక్ట్ ట్రయాంగిల్ ఉండాలి. పర్ఫెక్ట్ మీనింగ్ ఏంటి అన్నట్లయితే అది మనకి 3 touches ఆన్ బోత్ సైడ్స్. ఎలా రావచ్చు? సపోర్ట్ ప్లస్ ట్రెండ్ లైన్ లా రావచ్చు, సపోర్ట్ ప్లస్ ట్రెండ్ లైన్ కావచ్చు, రెసిస్టెన్స్ ప్లస్ ట్రెండ్ లైన్ కావచ్చు, ట్రెండ్ లైన్ ప్లస్ ట్రెండ్ లైన్ కావచ్చు. అర్థమైందా? దాన్ని మనం పర్ఫెక్ట్ అంటాం. మస్ట్ అండ్ షుడ్గా అవి వచ్చిన తరువాత మనకి క్లీన్ బ్రేక్అవుట్ ఉండాలి. బ్రేక్అవుట్ కావచ్చు, బ్రేక్ డౌన్ కావచ్చు, కిందకి కానీ పైకి కానీ ఎటైనా కావచ్చు, వితౌట్ విక్స్. అది పైకి బ్రేక్ అయితే పైన విక్ ఉండకూడదు, కిందకి బ్రేక్ అయితే కిందన విక్ ఉండకూడదు. మైన్యూట్ విక్ ఉండొచ్చు కానీ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కావాలి మనకి. అంటే మారుబోజు అనే క్యాండిల్ మనం విన్నాం కదా, అలాంటి మారుబోజు క్యాండిల్ అయితే మంచిది. అంటే క్లియర్ బుల్లిష్నెస్ లేదా క్లియర్ బేరిష్నెస్ అనేది ఉండాలి. మారుబోజు అంటే మరేం కాదు, పైన కింద ఎలాంటి విక్స్ లేకుండా ఒక స్ట్రాంగ్ క్యాండిల్ ఉంటే దాన్ని మారుబోజు అంటాం. గ్రీన్లో ఉంటే బుల్లిష్ మారుబోజు, రెడ్ కలర్లో ఉంటే బ్యారిష్ మారుబోజు. సో ఇది మనకి ఇదంతా కూడా ఎంట్రీ ప్లాన్ ఇది. తర్వాత ట్రేడ్ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు మనకి ఎంట్రీ అనేది
బ్రేక్అవుట్ క్యాండిల్ అనేది క్లోజ్ అయ్యాక ఆ క్లోజింగ్ బేసిస్లో మనం ఎంట్రీ తీసుకుంటే ఎట్ ద క్లోజ్ అంటే లాస్ట్ ఒక 5-10 సెకండ్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు కానీ ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్ అంటే ఇది క్లోజ్ అయిన వెంటనే నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కానీ మనం ఎంట్రీ తీసుకుంటాం. స్టాప్ లాస్ అనేది ఏంటంటే లెవెల్ కంటే కిందన, అంటే బ్రేక్అవుట్ లెవెల్ ఏదైతే ఉంటుందో ఆ లెవెల్ కంటే కిందన లేదా ఆ లెవెల్ కంటే పైన. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాం అంటే ఇది మనకి ఒక డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ వచ్చింది, ఇక్కడ బ్రేక్ అయింది. అప్పుడు ఏం చేస్తాం, ఈ లెవెల్ని బ్రేక్ అయింది కాబట్టి దానికంటే పైన మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం అనమాట. అర్థమైందా? అది కొంచెం ఎగ్జాక్ట్ ఆపోజిట్ అన్నమాట. టార్గెట్ అనేది మనకి ఫస్ట్ రిస్క్ రివార్డ్ రేషియో 1:1 అనేది మనం పాటిస్తాం. ఆ తర్వాత హైకెనేషికి మారుతాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, సింపుల్ మూవింగ్ యావరేజ్ కాదు, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ చూసుకోండి. 5 పీరియడ్, 7 పీరియడ్, 9 పీరియడ్, 13 పీరియడ్. నాకు తెలిసినంత వరకు 5, 7 హైకెనేషి మ్యాక్సిమం ఒకటి అయిపోతూ ఉంటాయి. 9, 13 కంటే కిందకి మనకి క్లోజ్ అయిపోయిన తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ ట్రేడ్లో ఉండొద్దు, ఎగ్జిట్ అయిపోండి. ఓకే, అలా చేసినట్లయితే మనం మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ మూవ్ అనేది మనం క్యాప్చర్ చేయగలుగుతాం. ఓకే, సో ఇలా మనం ఎక్కడికక్కడ ప్రాఫిట్స్ బుక్ చేస్తూ ఉండటం వల్ల వచ్చిన ప్రాఫిట్ని పోగొట్టకుండా ఉంటాం అన్నమాట. ఇది స్ట్రిక్ట్గా మీరు ఫాలో అయినట్లయితే మాత్రం మీకు తక్కువ ట్రేడ్స్ దొరుకుతాయి, బట్ వెరీ హై క్వాలిటీ ట్రేడ్స్ ఉంటాయండి, చాలా హై క్వాలిటీ. ఈ 5 మినిట్స్ని మీరు ఫ్యూచర్స్లో తీసుకోండి. కరెంట్ మంత్ ఫ్యూచర్స్ ఏంటంటే ప్రెజెంట్ ఏ మంత్ ఉంటుందో కరెంట్ కాంట్రాక్ట్ అంటాం దాన్ని. ఆ కరెంట్ మంత్ కాంట్రాక్ట్లో మీరు తీసుకున్నట్లయితే మీకు మూవ్ అనేది ఇమీడియట్గా అది పెరిగితే ఇది పెరగడం అలా ఉంటుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆప్షన్ బయ్యర్స్ దీన్ని వాడే ప్రయత్నం చెయ్యొద్దు, ఎందుకంటే అక్కడ మీరు ఎమోషనల్ డిసిప్లిన్ అనేది ఫాలో అవ్వలేరు. ఓకే, ఒకవేళ దీన్ని మీరు ఇంప్లిమెంట్ చెయ్యాలి అనుకున్నట్లయితే మాత్రం నేను చెప్పానని బ్లైండ్గా చేసేయొద్దండి. బ్యాక్ టెస్ట్ చేయండి, పేపర్ ట్రేడింగ్ చేయండి. చేసిన తర్వాత మీకు ఒక అద్భుతమైనటువంటి వెపన్ అనేది మీ చేతిలో ఈరోజు పెట్టడం జరిగింది. నేను ఇది తెలుసుకోవటానికి నాకు 3.5 years పట్టిందండి. మళ్ళీ చెప్తున్నాను నేను, చాలా పవర్ఫుల్ ప్యాటర్న్. చాలామంది ఎంతవరకు ఈ వీడియో పూర్తిగా ఎంతవరకు చూసారో లేదో నాకు తెలీదు. ఈ వీడియో మీరు చూసినట్లయితే మాత్రం మీకు 100% ఎగ్జిక్యూషన్ చేయటానికి ప్రయత్నించండి. పేపర్ ట్రేడింగ్ అనేది మీరు ట్రై చేయండి. నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ తీసుకోండి, ఒక 100 ట్రేడ్స్ పేపర్ ట్రేడింగ్ మీరు చేయండి, బ్యాక్ టెస్ట్ చేయండి. దాంట్లో ఈ ఎగ్జాక్ట్ రూల్స్ని పాటించినట్లయితే ఎలా ఉంది అనేది మీరు చూడండి. చూసిన తర్వాత మీకే దీని యొక్క వాల్యూ అనేది అర్థమవుతుంది. అప్పుడు మీకు ఓకే నేను ఇందులో ట్రేడ్ చేయగలను అని అనుకున్నట్లయితే మీ లైఫ్ చేంజింగ్ వెపన్ అనేది మీ చేతిలో ఈరోజు ఉన్నట్లే. అర్థమైందా? పిచ్చి ట్రేడ్స్ 100 తీసుకున్న ఉపయోగం లేదండి. క్వాలిటీ ట్రేడ్ ఒక్కటి తీసుకున్నా సరే అద్భుతాలు చేయొచ్చు. అదే ప్రొఫెషనల్ ట్రేడర్స్కి రీటైల్ ట్రేడర్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ అనమాట. మనం రీటైల్ ట్రేడర్సే కాబట్టి మనం ఒక క్వాలిటీ ట్రేడ్కి ప్రిఫరెన్స్ ఇద్దాం. రోజుకి 10 ట్రేడ్లు 30 ట్రేడ్లు ఓవర్ ట్రేడింగ్ చేసుకుని, ఈవెన్ నన్ను అడిగితే రోజుకి ఒక్క ట్రేడ్ అయినా తీసుకున్న ఉపయోగం ఉండదు. వారానికి ఒక్కటైనా సరే క్వాలిటీ ట్రేడ్ తీసుకున్నట్లయితే మీకు అద్భుతమైనటువంటి రిటర్న్ ఉంటుంది. సో అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఈ వీడియోలో మాస్టర్ ట్రేడర్ 2.0 యొక్క సమ్మరీ ఎక్స్ప్లెయిన్ చేసేసానండి. అర్థమైందా? ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వాళ్ళు నన్ను తిట్టుకుంటూ ఉంటారు. ఒక ప్రాపర్ సమ్మరీ అయితే మీకు ఇవ్వడం జరిగింది. ఇంకా దాన్ని ఇన్ డెప్త్ మీరు ఒకవేళ చూడాలనుకున్నట్లయితే మన యాప్లో చెక్ చేయండి. ఓకేనా? సో మనం సపోర్ట్ ఎలా ఐడెంటిఫై చేసుకుంటాం, ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేసుకుంటాం, పర్ఫెక్ట్గా దీన్ని మనం పర్ఫెక్షన్ ఎలా చేసుకోవాలి అనేది క్లియర్గా అందులో ఉంటుంది. కంప్లీట్గా మీకు ఒక 80+ వీడియోస్ ఉంటాయి. సో ఇది నేను కోర్స్ కోసం ఈ వీడియో చేయలేదు, మీరు అర్థం చేసుకోవాలి. కోర్స్లో ఉన్నది నేను మీకు ఫ్రీగా చెప్పానంటే మీరు ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థం చేసుకోండి. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీడియో చూసి జస్ట్ విడిచిపెట్టేయొద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు మీకు ఉంచాల్సిన అవసరం నాకు లేదు, కానీ మళ్ళీ చెప్తున్నాను, ఇది చూసారంటే మాత్రం ట్రై టు బ్యాక్ టెస్ట్ ఇట్టండి, బ్యాక్ టెస్ట్ చేయండి. దాన్ని లైవ్ మార్కెట్లో అట్లీస్ట్ అబ్జర్వ్ చేయండి. ట్రేడ్ తీసుకోండి అని అయితే నేను చెప్పకూడదు, కానీ అబ్జర్వ్ చేయండి. మీకు కాన్ఫిడెన్స్ వచ్చాక మీ ఓన్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అది ట్రేడింగ్ చేసుకోండి. ఓకేనా? సో అది మాత్రం
చాలా చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇప్పుడు మనం ఏమైతే రూల్స్ చెప్పుకున్నాం, డిసిప్లిన్ అనేది 100% పాటించండి. ఇందులో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే మీరు మనకి కామెంట్ చేసినట్లయితే ఐ విల్ ట్రై టు రెస్పాండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.